మీనరాశి వారి ఫలితాలను గనుక పరిశీలించుకుంటే మీనరాశి వారు అన్నింట్లా ముందంజలోనే ఉన్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి రోజులు మీకు రానే వచ్చాయి. అయితే ఇక్కడ కావలసింది ఏంటంటే ఎక్కడో ఒక్కడ ఏదో వైపు నుంచి మీపై శత్రువులు పొంచి ఒక కన్ను వేసే ఉంచుతూ ఉంటారు. ఇంటా బయట కూడా మీకు రహస్య శత్రువులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి మీరు ఎల్లవేళలా కూడా ఏదో ఒక దైవనామస్మరణ మాత్రం మీరు చేసుకుంటూ ఉండడం అనేది మంచిది. దానితో పాటుగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వ్యవహారాలు జోలికే వెళ్లకుండా ఉండడం అనేది మంచిది. జన్మశని మూలంగా అపనిందల అవమానాలు మీకు తప్పవు. వాటిని అంచె అధిగమించడానికి లలితా సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి. చేతికి ధనం తొందరగా అందడానికి, అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండడానికి లక్ష్మీనారాయణ హృదయాన్ని పఠించుకోవడం వలన ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఉద్యోగ వ్యాపార పరంగా కానీ ఏ విషయంలో అయినా సరే సర్వత్రా విజయంలో ముందంజలో ఉంటారు. లక్ష్మీనారాయణ హృదయాన్ని పారాయణ చెయ్యండి. అలాగే లలితా శాస్త్రాన్ని చదువుకోండి. ఏదో ఒక దైవనామస్మరణ చేసుకోండి. ఈ మాసం అంతా కూడా సంధ్యా సమయంలో శ్రీరామ భుజంగ స్తోత్రాన్ని పఠించడం వలన, లేదా హనుమంతుడి యొక్క విరాట్ స్వరూపాన్ని వర్ణించిన ఘట్టాన్ని వినడం వలన కానీ చాలా వరకు మీ ఇంటి దరిదాపుల్లోకి శత్రువు అనేది ఏ రకంగానో ఎవ్వరి వల్ల కూడా ఇబ్బంది లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏది ఏమైనా కూడా శత్రువులని తిప్పికొట్టగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు మీనరాశి వారు అందరూ కూడాను. అలాగే మేడి చెట్టుకు ప్రదక్షిణాలు చేసుకోగలరు.